ఫైర్ శాఖకి సంబంధించి గందరగోళం నెలకొని ఉందంటుంది సాక్షి. ఆయన వసూలు చేయరు మాకెవ్వరు మరెందుకు అంటూ ఆయన పరిశ్రమలు వ్యాపార సంస్థలు బెదిరించడం, తనిఖీల పేరుతో వేధించడం, మూటలు తయారు, కింది అధికారులను వసూలు చేయనివ్వరు, మాకు కమిషన్లు ఎవరు, మేము చెప్పిన వాళ్ళకి కాంట్రాక్ట్లు ఎవరు, ఇంకెందుకు నాకు ఈ పదవి, ఆయన ఉంటే మేము ఏ పనులు చేసుకోలేం. ఇది అగ్నిమాపక శాఖలో ఉన్నతాధికారిపై ప్రభుత్వంలోని కీలక నేత ఆగ్రహం. ఆయన వెంటనే బదిలీ చేసి తాను సూచించిన ఐజీ స్థాయి అధికారి నియమించాలని ఆ నేత కోరగానే ప్రభుత్వం ఓకే అనేసింది. అంటే మరో సీనియర్ ఐపీఎస్ అధికారిపై అవమానకరంగా వేటు వేసేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన వ్యవహారం ఇదిగో ఇలా ఉందంటూ రాష్ట్రంలో పరిశ్రమలు, వ్యాపార, విద్య, ఇతర సంస్థలకు అగ్నిమాపక శాఖ అనుమతులు తప్పనిసరి. కొత్తగా సంస్థలు ప్రారంభించే అనుమతులు ఇవ్వడంతో పాటు నిర్ణీత వ్యవధిలో లైసెన్సులు రెన్యువల్ చేయాలి. ఈ అనుమతులు పేరిట భారీగా జరుగుతున్న అవినీతిని అడ్డుకునేందుకు అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులు ఇటీవల సంస్కరణలు తీసుకొచ్చారు. లైసెన్సులు రెన్యువల్ జారీ విధానంలో సమూల మార్పులు చేశారు. దాంతో పరిశ్రమలు, వ్యాపార సంస్థలను తనిఖీల పేరిట వేధింపులు, వారి నుంచి భారీ వసూలు తగ్గాయి. ఈ పరిణామం ప్రభుత్వంలో కీలక నేతకు ఏమాత్రం నచ్చలేదు. వెంటనే కింది స్థాయి అధికారులను పిలిపించి మాట్లాడారు. నూతన సంస్కరణలు తాము వసూలుకు పాల్పడడం సాధ్యం కావడం లేదు వాళ్ళు ఆ నేతకు వివరించారు. మాకే రాకపోతే మీకు వాటాలు ఎలా ఇవ్వగలమని వాళ్ళు కొండబద్దలు కొట్టారు. దాంతో అగ్నిమాపక శాఖ సమీక్ష సమావేశం నిర్వహించి నూతన సంస్కరణలు ఆ నేత వ్యతిరేకించారు. కానీ ఉన్నతాధికారి మాత్రం తాను ప్రవేశపెట్టిన సంస్కరణలు అమలుకే కట్టుబడ్డారు. దాంతో కీలక నేత భంగపాటుకు గురయ్యారు. ఇదే పరిస్థితి కొనసాగితే తమకి ఏం కమిషన్లు వస్తాయని మండిపడ్డారు. అగ్నిమాపక శాఖ ఆధునీకరణ కేంద్ర ప్రభుత్వం 252 కోట్లు కేటాయించింది. ఆ నిధులతో 17 అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటు, 125 వాహనాల రక్షణ పరికరాలు కొనాలి. ఆ కాంట్రాక్ట్ను తమ అస్మదీ సంస్థలకు ఇవ్వాలని ఆ నేత భావించారు. అందుకోసం త్వరగా టెండర్ల ప్రక్రియ చేపట్టి తాను సూచించిన సంస్థలకి కేటాయించాలని ఒత్తిడి చేశారు. కాగా కాలం చెల్లిన సాంకేతికతతో కూడిన అగ్నిమాపక వాహనాలు ఇప్పుడు ఉపయోగపడవని ఆ ఉన్నతాధికారి భావించారు. జర్మనీ, బ్రిటన్ తదితర దేశాల్లో అనుసరిస్తున్న ఆధునికమైన వాటి కోసం ప్రణాళిక రూపొందించారు. కేవలం నీళ్ల ట్యాంకర్లు కాకుండా కార్బన్ డైఆక్సైడ్ నిల్వ చేసే ట్యాంకర్లు కావాలని ప్రతిపాదించారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ వెదజల్లడం ద్వారా మంటలను త్వరగా అదుపు చేసే ఆధునిక సాంకేతికతను రాష్ట్రంలో తొలిసారి ప్రవేశపెట్టాలని ఆయన భావించారు. అందుకు అనుగుణంగానే 17 కొత్త అగ్నిమాపక కేంద్రాలు నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ ఆధునిక యంత్రాల ప్రతిపాదనలు కీలక నేతకు ఆగ్రహం కలిగించాయి. ఎందుకంటే ఆ నేత అస్మదీ సంస్థలు కార్బన్ డైఆక్సైడ్ నిల్వ చేసే ట్యాంకర్లు సరఫరా చేసే సామర్థ్యం లేదు. అందుకు అనుగుణంగా ఆధునిక రీతిలో అగ్నిమాపక కేంద్రాలు నిర్మించే నైపుణ్యం లేదు. ఉన్నతాధికారి ప్రతిపాదన ఆమోదిస్తే తమ అస్మదీ సంస్థలకు అడ్డగోలుగా కాంట్రాక్టులు కట్టిపెట్టడం సాధ్యం కాదు. దాంతో ఉన్నతాధికారి ఉంటే తమ అవినీతి వ్యవహారాలు సాగవని నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారిని వెంటనే బదిలీ చేయాలని కేంద్ర కీలక నేత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అత్యంత ప్రముఖ స్థానంలో ఉన్నప్పటికీ తన మాట ఎందులోనూ చెల్లుబాటు కావడం లేదని ఆ నేత అసంతృప్తితో ఉన్నారు. పైగా తన పరిధిలోని అన్ని విభాగాలు చిన్నబాబు గుప్పిట్లో ఉన్నాయి. కనీసం అగ్నిమాపక శాఖ వంటి చిన్న విభాగంలో అయినా తన మాట చెల్లుబాటు కావాలని పట్టుబట్టారు. దీంతో అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారి బదిలీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఆయన స్థానంలో తన మాట వినే జూనియర్ స్థాయి అధికారి నియమించాలని కూడా కీలక నేత సిఫార్సు చేశారు. ఐజీ స్థాయి అధికారి ద్వారా అడ్డగోలుగా పనులు చేయించుకోవాలని అసలు లక్ష్యం. ఆ నేత సిఫార్సు మేరకు ఐజీ స్థాయి అధికారిని నియమించేందుకు ప్రభుత్వం ప్రతిపాదించిన సమాచారం. దీనిపై త్వరలోనే ఉత్తర్వులు వెలువడడం ఉన్నాయని పోలీస్ శాఖ వర్గాలు చెప్తున్నాయి. ఇది ఐపీఎస్ వర్గాల్లో పెద్ద చర్చకే దారితీసింది. చంద్రబాబు ప్రభుత్వంలో మరో సీనియర్ ఐపీఎస్ అధికారిపై అవమానకరంగా వేటు వేయడానికి సర్వం సిద్ధమైందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయన్నది హైలైట్ చేశారు.